మన ప్రౌఢును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పేట వందనాలు. పది మంది కన్యకల గురించి మనం ఇప్పుడు ధ్యానిద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్నటువంటి ధ్యానాంశాన్ని ధ్యానిద్దాం. దేవుడు ఇక్కడ పరలోక రాజ్యం గురించి ఉపమాన రీతిగా చెప్పడము జరిగింది. ఉపమానం అనగా కథ, సౌమ్యము, పోలిక, దృష్టాంతము. దృష్టాంతం అంటే జరిగిన విషయాలను అర్థమయ్యేటట్లు చెప్పడమే దృష్టాంతం. సౌమ్యము అంటే పోలిక చెప్పడం. మరి ఉపమానం అంటే తెలిసిన విషయం నుంచి తెలియని విషయాన్ని చెప్పడమే ఉపమానం. కాబట్టి ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు పరలోక రాజ్యం గురించి ఉపమానము ఇక్కడ చెప్పడము జరిగింది. మరి ఇక్కడ 25వ అధ్యాయము మొదటి వచనం, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయారు. దేవుని సహాయంగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి అవును మా తండ్రి, మీరు పరలోక రాజ్యం గురించి అర్థం చేయటం కొరకు ఉపమాన రీతిగా మరి 10 మంది కన్యకల గురించి మీరు మాకు బోధించి ఉన్నారు ప్రభువా. మీకే వందనాలు ప్రభువా. మరి మాకు అర్థమగనట్లు ప్రభువా, పరిశుద్ధాత్మ సహాయం దయచేమి తండ్రి. నేను మట్టివాడిని ప్రభువా, నన్ను మరుగుపరిచి మీరే మాకు బోధించమని, అల్పుడనైన నా నోట ప్రభువా మీ మాట పలికింపుమని మన ప్రభుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పేట ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ గమనించండి, మరి ఇక్కడ 1 నుంచి 13 వరకు ఉన్నటువంటి అంశాలను ముఖ్యంగా 3 భాగాలుగా మనము ధ్యానిద్దాం. మొదటిది వచ్చేసి పరలోక రాజ్యం గురించి, రెండవది వచ్చేసి కన్యకల గురించి, మూడవది వచ్చేసి మెలకువగా ఉండుడి అని 3 భాగాలుగా మనము ధ్యానిద్దాం. మొట్టమొదటిది పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అంటే ఏమి? పరలోక రాజ్యం గురించి మరి మొట్టమొదటిసారిగా యెషయా ప్రవక్త పరలోక రాజ్యం గురించి మరి చెప్పడం జరిగింది. అంటే క్రీస్తుకు 700 నుంచి 740 సంవత్సరాల పూర్వమే యెషయా ప్రవక్త పరలోక రాజ్యం గురించి అక్కడ చెప్పడము జరిగింది. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. మనం ఇక్కడ గమనిస్తే, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. అంటే పుట్టేటువంటి శిశువు మీద లేదా కుమారుని మీద ఆయన భుజం మీద రాజ్యభారం ఉండని ఇక్కడ రాయబడింది. అంటే ఆ పుట్టేటువంటి శిశువు లేదా కుమారుని మీద మరి రాజ్యభారం ఉండునని చెప్పి ఇక్కడ రాయబడింది. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండునని ఇక్కడ తెలియబడుతుంది. మనకు తెలుసు ఈ వాక్యము ఎవరి గురించి రాయబడింది అనేది. ఇంకా మనము గమనిస్తే 7వ వచనంలో, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు, అంటే అక్కడ ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండునని, మరి ఇప్పుడు ఇది మొదలుకొని మితి లేకుండా ఆ రాజ్యము వృద్ధియు క్షేమము కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును.
న్యాయం వలనను నీతి వలన రాజ్యము స్థిరపరచుటకై అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. అంటే శిశువుగా లేదా కుమారునిగా పుట్టినటువంటి ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందని, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యము నియమించబడినని, న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు, అంటే న్యాయంగాను నీతి ద్వారా అంటే నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు, న్యాయం వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు ఆయన అంటే ఇక్కడ ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. అంటే అక్కడ ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారి గురించి రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చునని చెప్పి ఇక్కడ యెషయా ప్రవక్త ప్రభువైనటువంటి యేసుక్రీస్తు భూమి మీద రాకముందే దాదాపు 700 సంవత్సరాల పూర్వమే మరి ఆయన పరలోక రాజ్యాన్ని ఏర్పరుస్తాడని చెప్పి భూమి మీదకి వచ్చి ఇక్కడ రాయబడింది. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు మరి ఆయన భుజం మీద రాజ్యభారం ఉందని, ఆ రాజ్యాన్ని మరి మితి లేకుండా అంటే ఎంతని చెప్పలేకుండా మరి వృద్ధి చేసి క్షేమం కలుగునట్లు సర్వకాలము దావీదు యొక్క సింహాసనం మీద రాజ్యమును నియమించినట్లు ఆ రాజ్యము న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయనండి. అంటే ఆ రాజ్యాన్ని స్థాపించేటువంటి మరి వాడు ఎవరంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు. మరి ఆ రాజ్యపాలన మరి ఆ రాజ్యమును స్థాపించుటకు యెహోవా ఆసక్తి కలిగి దాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడని చెప్పి ఇక్కడ మరి యెషయా ప్రవక్త తెలియజేయడము జరిగింది. కాబట్టి అదేవిధంగా దానియేలు కూడా మరి పరలోక రాజ్యం గురించి లేదా దేవుని రాజ్యం గురించి లేదా ఆయన రాజ్యము గురించి మరి ఆయన కూడా ప్రకటించడము జరిగింది. చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించి, ఎవరు స్థాపించారట? పరలోకమందున్నటువంటి దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడట. దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికని చెందు. కాబట్టి ఆ దేవుడు స్థాపించేటువంటి రాజ్యానికి మరి ఎప్పటికీ కూడా నాశనం అనేది కలగదంట. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి తప్ప మరెవరికి చెందదు. ఆ రాజ్యం ఎవరికి సంబంధించిందంటే దాన్ని ఎవరైతే పొందుతారో వారికి మాత్రమే చెందుతుందని, మిగతా వారికి చెందదని, అది ముందు చెప్పిన రాజ్యములన్నింటిని పగలగొట్టి నిర్మూలం చేయను కానీ అది యుగముల వరకు నిలుచును. అంటే తనకంటే ముందున్నటువంటి రాజ్యాలన్నింటిని పలగొట్టి అది మరి నిర్మూలన చేసేదిగా ఉంటుందని, అది యుగముల వరకు నిలిచేదిగా ఉంటుందని చెప్పి ఇక్కడ దానియేలు కూడా ప్రవచించేవాడుగా ఉంటున్నాడు. అంటే పరలోకముందున్నటువంటి దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని, ఆ రాజ్యం ఎన్నటికీ నాశనం కాదని, ఆ రాజ్యము దానికి సంబంధించిన అంటే ఆ రాజ్యంలో ఎవరైతే చేర్చబడతారో మరి వారికి మాత్రమే చెందుతుందని, మిగతా వారికి సంబంధం లేనిదిగా ఉంటుందని, అది ముందు చెప్పిన రాజ్యాలన్నిటిని అంటే ముందు ఆ పరలోక రాజ్యానికంటే ముందున్నటువంటి 4 రాజ్యాలను నాశనం చేసి మరి పగలగొట్టి నిర్మూలం చేసేదిగా ఉంటుందని, మరి ఈ పరలోక రాజ్యం అయితే యుగ యుగములు ఉంటుందని చెప్పి ఇక్కడ దానియేలు ప్రవచించేవాడుగా ఉంటున్నాడు. అక్కడే 7వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనిస్తే అక్కడ కూడా రాజ్యం గురించి రాయబడింది. చూడండి, రాత్రి కలిగిన దర్శనమును నేను ఇంకా చూచుచుండగా ఆకాశమేఘారుడై మనుష్య కుమారుని బోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడకు గాని సన్నిధి ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడను. కాబట్టి ఇక్కడ మహావృద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలోకి మనుష్య కుమారుని బోలినటువంటి ఒక వ్యక్తి వచ్చినట్టు ఇక్కడ మనము చూస్తున్నాం. మరి ఆయన కలిగిన దర్శనంలో ఈ విధంగా కనపడేదిగా ఉంటుంది దానియేలుకు. మరి సకల జనులను రాజ్యములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడిను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. కాబట్టి సకల జనులను రాష్ట్రములు ఆయా భాషలు మాట్లాడు వారందరూ కూడా ఆయన్ను సేవించేటట్లు, అంటే
ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారిని సేవించినట్లు ప్రభుత్వము మహిమయు ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడిను. కాబట్టి ప్రభుత్వము ఆధిపత్యము మహిమయు మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారికి ఇవ్వడం జరిగిందంట. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. ఆయన ప్రభుత్వము ఆయన పాలన ఎలాంటిదంట? శాశ్వతమైనది. అది ఎన్నటికీ తొలగిపోదు. అది ఎన్నటికీ కూడా నాశనమైనటువంటిది కాదంట. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. కాబట్టి మనిషి కుమారుని పోలినటువంటి ఆయన స్థాపించేటటువంటి ఆ రాజ్యానికి ఎప్పుడు కూడా మరి లయము కాదంట, ఎప్పుడు కూడా నాశనము కాదు. కాబట్టి మనిషి కుమారుని పోలిన వాడని, మనిషి కుమారుడిని ఎవరు మరి పిలువబడ్డారంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారే. కాబట్టి అదేవిధంగా 27వ వచనంలో కూడా మనం ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు అని ఇక్కడ రాయబడింది. కాబట్టి ఆయన రాజ్యము నిత్యము నిలుస్తుందంట, అధికారులందరూ కూడా దానికి దాసులై ఉందరని, అది మహోన్నతిని పరిశుద్ధులకే ఆ రాజ్యము చెందుతుందని చెప్పి ఇక్కడ 27వ వచనంలో రాయబడింది. కాబట్టి ఆ రాజ్యం ఎవరికి చెందుతుందంటే ఆ మహోన్నతిని, అంటే ఆ రాజ్యాన్ని స్థాపించేటువంటి ఆయనకు సంబంధించినటువంటి పరిశుద్ధులకే చెందుతుందని, ఆ రాజ్యము నిత్యము నిలుచుందని చెప్పి ఇక్కడ రాయబడింది. కాబట్టి దానియేలు కూడా దాదాపు 539 సంవత్సరాల క్రితము దానియేలు కూడా మరి పరలోక రాజ్యమును గురించి ప్రవచించేవాడుగా ఉంటాడు. కానీ ఇక్కడ బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు కూడా ఆయన రాజ్యము గురించి మరి ప్రవచించేవాడుగా ఉన్నాడు. గమనించండి, 4వ అధ్యాయము 3వ వచనం. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు ఉండును అని చెప్పి, కాబట్టి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యమని ఈయన ప్రకటించేవాడుగా ఉంటున్నాడు. ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచునని చెప్పి ఇక్కడ ఆయన ప్రకటించేవాడుగా ఉంటున్నాడు. 34వ వచనంలో కూడా ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి అని. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు స్థాపించేటువంటి ఆ పరలోక రాజ్యము ఎలా ఉంటుందంటే చిరకాలం వరకు ఆయన రాజ్యము తరతరములు ఉండేదిగా ఉంటుందని ఇక్కడ నెబుకద్నెజరు అనేటువంటి ఆయన కూడా రాజు కూడా ప్రకటించేవాడుగా ఉంటాడు. ఇంకా మనం క్రొత్త నిబంధనలో మరి పరలోక రాజ్యమును మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు భూమి మీదకి మరి కుమారునిగా వచ్చి మరి శిశువుగా ఈ లోకంలో జన్మించి ఆయన మరి తగిన సమయమందు ఆయన పరలోక రాజ్యాన్ని స్థాపిస్తాడని చెప్పి యెషయా ప్రవక్త, దానియేలు ప్రవక్త ప్రకటించడం జరిగింది. మరి పాత నిబంధనలో ఈ విధంగా. మరి కొత్త నిబంధనలో మనం గమనిస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం మనం గమనిస్తే చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం గమనిస్తే ఇక్కడ బాప్తిసమిచ్చు యోహాను కూడా పరలోక రాజ్యమును గురించి మరి చెప్పేవాడుగా ఉంటాడు. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. కాబట్టి బాప్తిసమిచ్చు యోహాను కూడా ఆ దినాల యందు వచ్చి పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని చెప్పి అక్కడ పరలోక రాజ్యమును గురించి మరి ఈయన కూడా ప్రకటించేవాడుగా ఉంటున్నాడు. మరి బాప్తిసమిచ్చు యోహాను కూడా మరి 7వ వచనంలో మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి అని చెప్పి ఆయన సెలవిచ్చేవాడుగా ఉంటుంది. మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించున్నది అంటే ఎందుకు ఆ విధంగా చెప్తున్నాడంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు ఆల్రెడీ అక్కడ మరి భూమి మీద మరి జన్మించిన వాడుగా ఉంటున్నాడు. యోహాను కంటే మరి 6 నెలలు చిన్నవాడుగా ఉంటున్నాడు. మరి దేవుడు అంటే పరలోక రాజ్యాన్ని స్థాపించేటువంటి మనుష్య కుమారుడు భూమి మీద జన్మించి ఉన్నాడు కాబట్టి సమీపంలోనే ఉన్నాడని చెప్పి తెలిసిన వాడుగా మరి ప్రవక్త అయినటువంటి మరి యోహాను ప్రకటించేవాడుగా ఉంటున్నాడు. పరలోక రాజ్యం సమీపించినది, మరి మారు మనసు పొందండి అని చెప్పి అక్కడ ప్రకటించేవాడుగా ఉంటున్నాడు. అక్కడే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు కూడా అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టింది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు కూడా మరి మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించినదని చెప్పి ఆయన కూడా ప్రకటించేవాడుగా ఉంటున్నాడు.
మరి అయితే పరలోక రాజ్యము చూడండి ఎక్కడ స్థాపించబడుతుందని చెప్పి ఇక్కడ మనకు మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే, పరలోకమందున్న మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తుల వారు తన శిష్యులకు ప్రార్థన నేర్పుతూ ఈ విధంగా ప్రార్థించేవాడుగా ఉన్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నా నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక అని చెప్పి మరి ప్రార్థన, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనకు పరలోక రాజ్యం గురించి రాయబడినటువంటి అంశాన్ని మాత్రమే మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి ఆయన తండ్రికి ప్రార్థన చేస్తూ మరి నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక అంటున్నాడు. అంటే భూమి మీద ఉండి ఆయన మరి నీ రాజ్యం వచ్చుగాక అంటున్నాడు. అంటే మీ పరలోకం నుండి భూమి మీదకి నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక అని చెప్పి దేవునికి తండ్రికి మరి ప్రార్థించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి పరలోక రాజ్యం భూమి మీదకి రావాలని, స్థాపించబడాలని చెప్పి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు మరి దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉంటారు. కాబట్టి ఇందును బట్టి మనకు పరలోక రాజ్యం ఎక్కడ అంటే భూమి మీద మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు మరి ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందని యెషయా ప్రవక్త ప్రకటించిన ప్రకారం మరి మనిషి కుమారుడు శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని, లయము కానటువంటి రాజ్యాన్ని స్థాపిస్తాడనేటువంటి మాట ప్రకారము మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు భూమి మీద పరలోక రాజ్యాన్ని స్థాపించేవాడుగా ఉంటున్నాడు. ఇంకా యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం, ఇక్కడ గమనించండి. నికోదేము అనేటువంటి మరి పరిసయ్యుడు వచ్చి దేవుని దగ్గర కొన్ని ప్రశ్నలు అడిగేవాడుగా ఉంటాడు. అందుకే యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. కాబట్టి పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారంటే మరి దేవుని చిత్త ప్రకారం అంటే కొత్తగా జన్మించితేనే తప్ప. అంటే అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు నీతో అంటే కొత్తగా జన్మించాలని చెప్పి దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటాడు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు, రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, అంటే ముసలివాడైనటువంటి మనుష్యుడు మరి తల్లి గర్భంలోకి వెళ్ళి రెండో మారు ఎలా జన్మించగలడు అని ఆయన అడిగినప్పుడు యేసు ఇట్లనెను, ఒక్కడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పాను. కాబట్టి ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మరి జన్మించితేనే తప్ప. అంటే పరలోక రాజ్యం అంటే ఏమంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినటువంటి వారు ఉండేటువంటి రాజ్యాన్ని పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, ఆయన రాజ్యం అని చెప్పి మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు చెలివిచ్చేవాడుగా ఉంటున్నాడు. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అని చెప్పి ఇక్కడ. కాబట్టి శరీర మూలంగా జన్మించిన శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయే ఉన్నది. కాబట్టి ఎవరైతే ఆత్మ మూలముగా జన్మిస్తారో అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఎవరైతే జన్మిస్తారో వారే పరలోక రాజ్యము లేదా వారే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులనే పరలోక రాజ్యం అని చెప్పి మరి దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. అంటే దీని అర్థం ఏమంటే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు నామంలో వారి పాపాలు ఒప్పుకొని మరి ఆయన నామంలో బాప్తీసాన్ని పొంది మరి సంఘముగా ఏర్పడినటువంటి విశ్వాసులనే ఇక్కడ పరలోక రాజ్యం అని చెప్పి మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభునందు విశ్వసించిన వారందరినీ కలిపి పరలోక రాజ్యం అని విషయం మనకు తేటతల్లమవుతుంది. కాబట్టి ఇంకా రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో దేవుని రాజ్యము అంటే పరలోక రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. కాబట్టి పరలోక రాజ్యం లేదా దేవుని రాజ్యం అంటే ఏమంట, భోజనమును పానము అని తినేది తాగేది కాదంట. అయితే నీతియు సమాధానం, నీతి దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞను పాటించడమే మరి తద్వారా వచ్చేటువంటి సమాధానాన్ని పొందుకొని
మరి దేవుని యొక్క నీతి ప్రకారం జీవించడం ద్వారా పరిశుద్ధాత్ముడు మనలో నివసించడం ద్వారా కలిగేటువంటి ఆనందము కలిగి ఉన్నటువంటి వారిని ఇక్కడ ఏమంటారంటే పరలోక రాజ్యం లేదా దేవుని రాజ్యం అని మరి అపోస్తలుడైన పౌలు రోమిలికి పత్రికగా రాస్తున్నాడు. కాబట్టి పరలోక రాజ్యం అంటే భోజనమును పానము కాదు, కానీ మరి నీతియు సమాధానం. నీతి అంటే ఏమి? ప్రభు యొక్క దేవుని యొక్క మాటను పాటించడం, దేవుని యొక్క ఆజ్ఞను పాటించడం, మరి తద్వారా మనకి సమాధానము శాంతి వస్తుంది. అంతేకాకుండా పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆనందమును కలిగేటువంటి ఆనందాన్ని కలిగి ఉండేటువంటి వారినే ఇక్కడ పరలోక రాజ్యము అంటే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వారు ఎలా ఉంటారంటే దేవుని యొక్క మాట ప్రకారము బ్రతికేవారుగా ఉంటారు, సమాధానాన్ని కలిగి ఉండేవారుగా ఉంటారు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ యందలి ఆనందమును కలిగి ఉండేవారుగా ఉంటారు. కాబట్టి అలాంటి వారిని ఇక్కడ పరలోక రాజ్యము అంటారు. కాబట్టి అలాంటివి ఎక్కడ ఉంటాయంటే సంఘములో లేదా విశ్వాసులు కలిగి ఉండేవారుగా ఉంటారు. కాబట్టి సంఘాన్ని లేదా విశ్వాసులనే పరలోక రాజ్యమని మనము తెలుసుకోవచ్చును. ఇక రెండవదిగా కన్యకల గురించి 7 అంశాలు ఉన్నాయి. 7 అంశాలు మనము ధ్యానిద్దాం. మరి ఇక్కడ మొదటి అంశంగా 10 మంది కన్యకలు. చూడండి, 10 మంది కన్యకలు ఉన్నారు. వారందరూ కూడా పెండ్లి కాని వారు, పరిశుద్ధత కలిగిన వారు, రక్షణ పొందిన వారు, మరి విశ్వాసులే. అయితే అందులో 5 మంది బుద్ధి కలిగినటువంటి వారు, 5 మంది బుద్ధి లేనటువంటి వారు. కాబట్టి 10 మంది కన్యకలు కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారే, రక్షణ పొందిన వారే, పరిశుద్ధత కలిగిన వారే, పెండ్లి కాని వారే, కన్యకలే అందరూ కూడా. అయితే అందులో 5 మంది బుద్ధి లేనటువంటి వారు, 5 మంది బుద్ధి కలిగినటువంటి వారు. కాబట్టి మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-27 వచనాల్లో మనం గమనిస్తే ఎవరు బుద్ధిమంతుడు, ఎవరు బుద్ధిహీనుడు అనే విషయము. కాబట్టి దేవుని యొక్క మాటల ప్రకారం నడుచుకున్నవాడు బుద్ధిమంతుడు, దేవుని యొక్క మాటల ప్రకారం నడుచుకున్నటువంటి వాడు బుద్ధిహీనుడని అనేక రాయబడింది. దేవుని యొక్క మాటల ప్రకారం నడుచుకున్న బుద్ధిమంతుడు బండ మీద తన ఇల్లు కట్టుకుని వాడిని పోలి ఉంటాడని చెప్పి, కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడని చెప్పి అక్కడ రాయబడింది. కాబట్టి ఆ ఇంటి మీద అనేక మరి వరదలు వానలు వచ్చినప్పటికీ దాని పునాది బండ మీద వేయబడింది కాబట్టి అది కొట్టుకొని పోదని చెప్పి మరి వాడు బుద్ధిమంతుడని, దేవుని మాట విన్నవాడు బుద్ధిమంతుడని, మరి ఇసుకలో ఇల్లు కట్టుకున్న వాడి యొక్క పునాది సరిగా లేదు కాబట్టి వరదలకి వానలకు అది కొట్టుకొని పోయి దాని పాటు బహు గొప్పదని మరి అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి వాడు బుద్ధి లేని వాడని. కాబట్టి దేవుని యొక్క మాట ఎవరైతే వింటారో వారు బుద్ధిమంతులు, ఎవరైతే దేవుని మాట వినరో వారు బుద్ధిహీనులు అనే విషయం మనకు అర్థమవుతుంది. రెండవ మాట దివిటీలు అంటే దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఆత్మలకు సాదృశ్యం ఉన్నాయి. ఇక్కడ లేవీకాండము 24వ అధ్యాయం 2వ వచనంలో మరి దీపము ఎల్లప్పుడూ ఒలివ నూనెతో వెలుగుతుండవాలని చెప్పి అక్కడ రాయబడింది. అదేవిధంగా సామెతలు 20:27లో మరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటారు. కాబట్టి దీపం అంటే ఇక్కడ ఆత్మ అని మనము చూడవచ్చు. అదేవిధంగా మొదటి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ఆత్మను ఆర్పకుడి అని ఉంటుంది. కాబట్టి ఆత్మ అనేది ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. అంటే అనేక ఆత్మలను రక్షించేటువంటిదిగా మరి దీపం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉన్నట్లుగా మరి ఆత్మలు మరి ఎప్పుడు వెలిగేటివిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మరి దివిటీలు మరి ఆత్మలు అంటే ఏమిటి? దేవునికి సమర్పించినటువంటివి, అర్పించినటువంటివి, ప్రతిష్ఠ చేసిన ప్రత్యేకింపబడినటువంటివి. ఇంకా మనము దీపాన్ని సాధారణంగా ఉపయోగించే పదంగా వాడతాము. అదే దివిటి అయితే ఆరాధనకు ఉపయోగించే పదంగా ఉపయోగిస్తాం. కాబట్టి దివిటి అంటే మానవుని యొక్క ఆత్మతో దేవుని ఆరాధించేటువంటి ఆత్మగా ఉండాలని చెప్పి మరి దివిటి అర్థము వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన ఆత్మలు లేదా మన యొక్క దివిటీలు వెలిగేటివిగా ఉండాలి. మూడో మాటగా పెండ్లి కుమారుని ఎదుర్కొనుట లేదా నిరీక్షణ. మరి 10 మంది కన్యకలు కూడా పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు వచ్చి ఉన్నారు. అయితే మరి పెండ్లి కుమారుడు
పెళ్లి కుమారుకు ఎదుర్కొన్నటకు వచ్చారు. అందరూ కూడా పెళ్లి కుమారుని విందుకు పిలబడిన వారే అందరూ నిరీక్షించుతున్నారు. అందరూ కూడా మరి పెళ్లికి పిలబడిన వారే అందరూ కూడా నిరీక్షించేవారుగా ఉంటున్నారు. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 26వ వచనంలో మనం గమనిస్తే, కావున నా హృదయం ఉల్లసించను, నా నాలుక ఆనందించను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండరు. కాబట్టి ఇక్కడ దావీదు మహారాజు రాసినటువంటి వాక్యాన్ని పేతురు ఎత్తి చూపించేవాడుగా ఉంటున్నాడు. మరి నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండు. కాబట్టి మనం నిలకడైనటువంటి నిరీక్షణ కలిగి ఉండేవారుగా ఉండాలని చెప్పి ఇక్కడ పేతురు దావీదు మహారాజు రాసినటువంటి లేఖనాన్ని ఎత్తి చూపిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం, 10వ అధ్యాయము 23వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమైన మనం మెప్పుకునేది నిశ్చలముగా పట్టుకుందాం. కాబట్టి వాగ్దానం చేసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారు నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని చెప్పి తానే మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి వాగ్దానం చేసినటువంటి ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి మనము నిరీక్షించేటువంటి ఆ నిరీక్షణను మనము మరి నిశ్చలంగా పట్టుకునే వరకు మనము నిరీక్షించే వారంగా ఉండాలి. అంటే పరలోకం చేరే వరకు కూడా మనం దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండేవారుగా ఉండాలి. మరి ఇక్కడ 10 మంది వచ్చినటువంటి కన్యకలు మరి దేవుని కొరకు నిరీక్షించేవారుగా లేదా పెండ్లి కుమారుని కొరకు నిరీక్షించేవారుగా ఉంటున్నారు. 4వ మాటగా నూనెలు సిద్ధెలు. మరి నూనె దేనికి సాదృశ్యంగా చెప్పబడుతుందంటే పరిశుద్ధాత్మకు, వాక్యముకు లేదా దేవుని యొక్క వాక్యముకు లేదా విశ్వాసమునకు సాదృశ్యంగా చెప్పబడుతుంది. సిద్ధ హృదయానికి సాదృశ్యంగా చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ 5 మంది బుద్ధి కలిగినటువంటి కన్యకలు తమ దివిటీలతో పాటు సిద్ధెలలో నూనె తెచ్చుకున్నారు. మరి 5 మంది బుద్ధి లేని కన్యకలు మరి తాము దివిటీలు మాత్రమే తెచ్చుకున్నారు, సిద్ధెలు కూడా తెచ్చుకోరు. అంటే దీని అర్థం ఏమంటే వారు హృదయాలలో మరి దేవుని వాక్యాన్ని ఉంచుకునేవారుగా ఉంటున్నారు బుద్ధి కలిగినటువంటి కన్యకలు. బుద్ధి లేని కన్యకలు వచ్చేసి తమ హృదయాలలో మరి వాక్యాన్ని కలిగి లేనటువంటి వారుగా ఉంటారు. అందుకే వారి విషయంలో సిద్ధులనమాట 5 మంది బుద్ధి లేని కన్యకల విషయంలో అక్కడ రాయబడలేదు. 5 మంది బుద్ధి కలిగిన కన్యకల విషయంలో సిద్ధెలలో నూనె తీసుకుని వచ్చారనే మాట అక్కడ తెలియబడుతుంది. కాబట్టి 5 మంది బుద్ధి లేని కన్యకలు వారు సిద్ధెలలో నూనె తీసుకోకుండా వచ్చారు. అంటే వారి ఆత్మలో దేవుని యొక్క వాక్యము లేదు, పరిశుద్ధాత్మ లేడనే విషయం మనకు తేటగలదు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 37:31 వచనం. వారు దేవుని ధర్మశాస్త్రమును వారి హృదయంలో ఉన్నది వారి అడుగులు కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క మాటలు హృదయంలో ఉంటే మరి వారు ఎవరైనా సరే వారు యొక్క అడుగులు జారవు అని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని జీవించేవారుగా ఉండాలని చెప్పి ప్రభుపేట మనవి చేస్తున్నాం. మరి 5 మంది బుద్ధి లేని కన్యకలలో వాళ్ళ హృదయాల్లో దేవుని వాక్యము లేదనే విషయం మనకు అర్థమవుతుంది. 5 మంది బుద్ధి కలిగినటువంటి కన్యకలలో దేవుని వాక్యము ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. ప్రసంగి 9వ అధ్యాయం 8వ వచనములు, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకము. కాబట్టి నీ తలకు నూనె తక్కువ చేయకము అంటే నీ తలకు అంటే నువ్వు ఎప్పుడు అభిషేకాన్ని కలిగి ఉండి మరి దేవుని యొక్క ఆత్మను నువ్వు పొందుకొని ఉండాలని చెప్పి ఇక్కడ దేవుని వాక్యము అంటే పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా పొందుకొని ఉండాలని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలంటే ఏం చేయాలి? మనం వాక్యానుసారము జీవించే వారముగా ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకల వలె మనం విశ్వాసాన్ని పరిశుద్ధాత్మను కలిగి ఉండి జీవించేవారుగా ఉంటే అప్పుడు మనము దేవుని వాక్య ప్రకారం చిత్త ప్రకారం జీవించేవారముగా ఉంటాం.
బుద్ధి లేని కన్యకల వలె మరి సిద్ధలను కూడా తెచ్చుకోకున్నట్లు నూనె లేకుండా ఉంటే మనము మరి దేవుని చిత్త ప్రకారం జీవించే వారంగా ఉండము. కాబట్టి ఆ విధంగా దేవుని చిత్త ప్రకారం జీవించే వారు ఉండాలని చెప్పి ప్రభుత్వం మనం చేస్తున్నాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.